ఒక ఫ్యాక్టరీ దానికోసం ప్రజలు ఉద్యమించారు, ఒక ఫ్యాక్టరీ దానికోసం నినాదాలు జరిగాయి, ఒక ఫ్యాక్టరీ ఇప్పటికీ లక్షలాది ఆంధ్రుల గర్వకారణంగా నిలిచింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఈ 5 ఫ్యాక్ట్స్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను 2 నిమిషాల్లో. ఫ్యాక్ట్ నెంబర్ 1, 1 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, మొత్తం 33,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అందులో 8,000కు పైగా ఇల్లులు, 12 సెక్టార్లు, 1000 ఎకరాల్లో గ్రీన్ బెల్ట్. అంతేకాదు వివిధ రకాల మతాల వాళ్ళు నివాసం ఉండేలా నిర్మించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే కేవలం ఉక్కు కర్మాగారం మాత్రమే కాదు, వేల కుటుంబాల జీవన విధానాన్ని నిర్మించిన ఒక సమాజం. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇండియాలో చాలా స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, కానీ అందులో మొట్టమొదటి షోర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. అంటే ఏంటంటే స్టీల్ ప్లాంట్ వైజాగ్ సముద్ర తీరంలో ఉంది. దీనివల్ల విదేశాల నుంచి వచ్చిన బొగ్గు, ముడి పదార్థాలు డైరెక్ట్గా పోర్ట్ నుండి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చేయచ్చు. ఒక్కసారి ఆలోచించండి, 1000 టన్నుల్లో బొగ్గు, ముడి పదార్థాలు 100 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేసి వస్తే ఎంత ఖర్చు అవుతుంది? కానీ వైజాగ్ సముద్ర తీరంలో ఉండడం వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు తెలుసా ఇండియాలో ISO 9001 సర్టిఫికేట్ పొందిన తొలి భారతీయ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇది సాధారణమైన సర్టిఫికేట్ కాదు, ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నామనే గుర్తింపు. మేడ్ ఇన్ వైజాగ్ స్టీల్ అంటే క్వాలిటీ కేర్ ఆఫ్ అడ్రస్. ఫ్యాక్ట్ నెంబర్ 4, అసలు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తర్వాత 1970లో కేంద్ర ప్రభుత్వం వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రకటించింది. 1971లో శంకుస్థాపన జరిగింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ సెయిల్ పరిధిలో ఉండేది. తర్వాత 1982లో రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ అనే కొత్త సంస్థ ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇంతటి ఖ్యాతి ప్రఖ్యాతి ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇంకో ఘనత కూడా ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా చిన్న కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు ఉన్నాయి, కానీ అందులో చాలా కంపెనీస్కి ఓన్ క్యాపిటివ్ ఐరన్ మైల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటంటే ఆ కంపెనీస్కి సొంతంగా ఐరన్ మైల్స్ ఉన్నాయి. సో దానివల్ల కంపెనీకి కావాల్సిన రా మెటీరియల్ మొత్తం ఆ మైల్స్ నుంచి తెచ్చుకుంటుంది. కానీ ఇన్ని దశాబ్దాలైనా ఇప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం సొంతంగా ఐరన్ మైల్స్ అనేవి లేవు. ఇప్పటికీ ఓపెన్ మార్కెట్లో 10 మందితో పోటీ పడి రా మెటీరియల్స్ని కొంటుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇతర కంపెనీలకి 35% రా మెటీరియల్స్ ఖర్చు అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం 65% ఖర్చు అవుతుంది. మొత్తంలో రా మెటీరియల్స్కి 65% ఖర్చు పెట్టిన మార్కెట్లో ఉన్న ఐరన్ కాస్ట్తో బెస్ట్ క్వాలిటీని ఇస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇంతటి ఘన చరిత్ర ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మొన్న ఒక విషాదకర సంఘటన జరిగింది. ప్రమాదాలు జరగచ్చు, కానీ ప్రాణం పోయేంత ప్రమాదాలు జరగకూడదు. కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా 9 మంది ప్రాణాలు పోయాయి, కొంతమందికి గాయాలయ్యాయి. ఆ కార్మికుల కుటుంబాలకి ఇది తీర్చలేని లోటు. ఆ ప్రమాదంలో గాయాల పాలైన కార్మికులు త్వరగా కోలుకుని తిరిగి ఇంతకు ముందులా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఈ ప్రమాదంలో స్వర్గీయులైన కార్మికులు ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మళ్ళీ ఇలాంటి విషాదకర సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నా విన్నపం. ఆ కుటుంబాలకి ఇది తీర్చలేని నష్టం, కానీ ఆ కుటుంబాలు ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ మీ పవన్, షోఫాక్స్ క్రియేటివ్ కంటెంట్ స్టూడియో.